హాయ్ అండి, నమస్తే అందరికీ. వెల్కమ్ టు సిద్ధేశ్వర సిల్క్స్. కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తుంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఈరోజు శారీ టిప్స్ అనేవి చెప్దామని అనుకుంటున్నాను అండి. ఎవ్రీ టైం శారీస్ చూపించడమే కాకుండా చిన్న చిన్న టిప్స్ కూడా చెప్తే బాగుంటుందని అనిపించింది. సో శారీస్ టిప్స్ అన్నప్పుడు మనకు ఏం చెప్పొచ్చు అంటే, మనము వెళ్ళే అకేషన్స్ని బట్టి మనం శారీ అనేది వేర్ చేస్తే మన లుక్ అనేది మన డిఫరెంట్గా ఉంటుందండి. సపోజ్ మనం ఇప్పుడు ఏదైనా చిన్న చిన్న బర్త్డే పార్టీస్కి, లేదంటే మనము ఏదైనా మీటింగ్స్కి అటెండ్ అవుతున్నప్పుడు మనము కొంచెము ఫ్యాన్సీ శారీస్ లాంటివి ట్రై చేసినప్పుడు లుక్ అనేది ఎలిగెంట్ లుక్ ఉంటుంది. అదే మనము పెళ్ళిళ్ళకి వెళ్ళినప్పుడు, లేదంటే ఎంగేజ్మెంట్ ఫంక్షన్స్కి వెళ్తున్నప్పుడు, అలాంటి ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు పట్టు శారీస్ లైక్ గద్వాల్ శారీ, కంచిక పట్టు అట్లాంటి శారీస్ ప్రిఫర్ చేస్తే బాగుంటుంది. అండ్ హైట్ వైజ్గా కూడా శారీస్ అనేది వేరియేషన్ అనేది ఉంటుందండి. ఇప్పుడు షార్ట్ ఉన్న వాళ్ళు చిన్న బార్డర్ ఉన్న శారీస్ ప్రిఫర్ చేస్తే వాళ్ళు హైట్ అనేది కొంచెం మంచిగా కనపడతారు. అదే హైట్ ఎక్కువ ఉన్న వాళ్ళు పెద్ద బార్డర్స్ ఉంటే వాళ్ళ అపియరెన్స్ అనేది ఎలిగెంట్ లుక్ అనేది ఉంటుందండి. అండ్ నెక్స్ట్ టిప్స్ మనం ఏం చెప్పుకోవచ్చు అని అంటే, శారీస్ అనేవి మనము వార్డ్రోబ్లో పెడుతున్నప్పుడు పట్టు శారీస్ మనం ఇయర్స్ అలానే ఉంచేస్తాము. సో మన మదర్స్ నుంచి అలానే చేస్తారు. బట్ పట్టు శారీస్ని మనం అలానే వార్డ్రోబ్లో ఉంచేస్తే జరీ అనేది మొత్తము చిరిగిపోతుందండి. ఆ జరీ అనేది ఎక్కడికక్కడ ఇలా పిగిలిపోయినట్టు అవుతుంది. అలా అవ్వకుండా ఉండాలి పట్టు శారీస్కి అని అన్నప్పుడు పట్టు చీరని మంత్లీ ఒకసారి లేదా 3 months ఒకసారి, బట్ ఎప్పుడు టైం ఉంటే అప్పుడు ఇయర్లీ వన్స్ ఆర్ ట్వైస్ ఆర్ థ్రైస్ ఎప్పుడైనా ఒకసారి ఆ శారీని పట్టు శారీస్ని బయటకు తీసి వాటి ఫోల్డింగ్స్ అనేది చేంజ్ చేసి పెడుతూ ఉండాలి. అలా పెడుతూ ఉంటే ఆ శారీస్ అనేవి పట్టు శారీస్ అనేవి పిగిలిపోకుండా ఉంటాయి, ఎప్పుడు మన్నికతో ఉంటాయి. అండ్ మనము శారీస్ని వాష్ చేసేటప్పుడు కలర్ అనేది పోకుండా ఉండాలి అని అంటే, రాక్ సాల్ట్ని వాటర్లో వేసి ఫస్ట్ మనము శారీస్ని, కలర్ పోయే శారీస్ని సాల్ట్ వాటర్లో వేసి మనం తీసినామనుకో కలర్ అనేది పోకుండా ఉంటుందండి. అది కూడా ఒక మంచి టిప్ అని చెప్పొచ్చు. సో ఇలాంటి ఇంకా టిప్స్ మనం చెప్పుకుందాము. ఈ రోజు కలెక్షన్ వచ్చేసి నేను పోచంపల్లి శారీస్ అనేవి చూపిస్తున్నాను అండి. సో ఇది పోచంపల్లి శారీ ఓవరాల్ లుక్ అనేది ఇలా ఉంటుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి పంపిస్తే నేను అవైలబిలిటీ అనేది చెప్తాను. సో శారీకి బ్లౌజ్ వచ్చేసి మనకు ఇది పళ్ళు పాట అండి. నెక్స్ట్ బ్లౌజ్ పార్ట్ చూపిస్తాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి పెట్టండి. సో ఇది బ్లౌజ్ పార్ట్ చాలా బాగుందండి. ఇలాంటివి మన ఫంక్షన్స్కి, చిన్న చిన్న బర్త్డే పార్టీస్కి, లేదంటే మనం ఏదైనా మీటింగ్స్ అటెండ్ అవుతున్నాము, లేదంటే ఎంప్లాయీస్ డైలీ వాళ్ళు కావాలి, మెయింటెనెన్స్ ఫ్రీ శారీస్ అండి ఇవన్నీ. మనము మెయింటెనెన్స్ ఫ్రీ శారీస్ అని చెప్పొచ్చు. వీటికి స్టార్చ్ అవసరం ఉండదు అండ్ అట్ ద సేమ్ టైం ఐరన్ కూడా అవసరం ఉండదు. సో ఇలాంటివి మనము మెయింటెనెన్స్ ఫ్రీ ఉన్న శారీస్ యూజ్ చేస్తే జాబ్ చేసే వాళ్ళకి ఫ్రీ ఉంటుంది. దీన్ని అంటే రెడీ టు వేర్ అన్నట్టు ఉంటాయి అనమాట. సో దీని ప్రైస్ కూడా చాలా రీజనబుల్ అండి. ఓన్లీ 799 రూపీస్, ఫ్రీ షిప్పింగ్ త్రూ అవుట్ ద ఇండియా.